గారు లాప్రోస్కోపీ చేసుకున్న తర్వాత పేషెంట్ కి ఏ టైప్ ఆఫ్ కాంప్లికేషన్స్ రావచ్చు? Yeah, it's a very difficult question to answer, but laparoscopy surgery is basically very safe surgery. చాలా సేఫ్ అయిన ఆపరేషన్ ఇది, బట్ ఇట్ కెనాట్ బి విదౌట్ ఎనీ కాంప్లికేషన్స్. దీంట్లో ఎర్లీ కాంప్లికేషన్స్ అండ్ డిలేడ్ కాంప్లికేషన్స్ రెండు రకాలు ఉంటాయి. ఎర్లీ కాంప్లికేషన్ అంటే ఆపరేషన్ చేసే టైంలో పోర్ట్ అయితే ఫస్ట్ పోర్ట్ వేస్తాం, దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఏరియా. పోర్ట్ వేసి టక్మని ఇన్ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ లో లోపలికి వెళ్తే బ్లడ్ వెసల్ అయినా ఇంటెస్టిన్ అని తగులుతుంది. అప్పుడు బ్లీడింగ్ లేకపోతే ఇంటెస్టినల్ పర్ఫరేషన్ అవి అవుతుంటాయి. వెరీ రేర్, బట్ అవుతూ ఉంటాయి. నెంబర్ 2, మనం గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ ఇన్సఫ్లేషన్. ఎక్కువ ఇన్సఫ్లేట్ చేస్తే అక్కడ లంగ్స్ మీద కాంప్రమైజ్డ్ లంగ్స్ ఆర్ కాంప్రమైజ్డ్ హార్ట్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. నెంబర్ 3 ఏంటంటే అదర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ కరెంటు లేకపోతే పెడతాము, అవి ఇక్కడ అక్కడ తగిలిందంటే ట్రామా అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద కామన్లీ అబ్జర్వ్డ్. లెట్ us కమ్ బ్యాక్. ఏంటి అంటే డిలేడ్ కాంప్లికేషన్స్ లో ఏంటంటే మనం క్లిప్ వేసాం, క్లిప్ జారిపోయింది, బ్లడ్ వెసల్ లీక్ అవుతుంది, లేకపోతే గాల్ బ్లాడర్ నుంచి బైల్ లీక్ అవుతుంది, ఇలాంటి కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. హ్యావింగ్ సెడ్ దిస్, లెట్ మీ టెల్ యూ, ఇన్ఎక్స్పీరియన్స్ పీపుల్ లెర్నింగ్ కర్వ్ అంటాం. ఒక డాక్టర్ కొత్తగా వచ్చి లాప్రోస్కోపీ నేర్చుకుంటే హై టెక్నిక్ ఇది, అందుకని అలాంటి స్టేజ్లో ఆపరేషన్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మా అలాంటి సీనియర్ సర్జన్స్లో వీ హార్డ్లీ సీ ఎనీ కాంప్లికేషన్స్. యూ ఆర్ సేఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ.